నమస్తే, నేను లక్ష్మి. హైదరాబాద్ లో అట్టహాసంగా గణేష్ నిమజ్జన వేడుకలు కొనసాగుతున్నాయి. గల్లీ గల్లీలో గణనాథుడు హుసేన్ సాగర్ వైపు కదులుతున్నాడు. నగరం అంతా సందడి వాతావరణం కనిపిస్తోంది. అయితే వినాయకుని నిమజ్జనం వెనక అసలు కారణాలేంటి? వినాయకుని నిమజ్జనం విశిష్టత ఏంటి? వినాయకుని నీటిలోనే ఎందుకు నిమజ్జనం చేస్తారు? గణేష్ నిమజ్జన సమయంలో పాటించాల్సిన నిబంధనలు ఏంటి? ఇలాంటి విషయాలన్నీ మనతో పంచుకునేందుకు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రామకృష్ణమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రామకృష్ణమూర్తి గారు, చూడడానికి అసలు రెండు కళ్ళు సరిపోవు. ఈరోజు భాగ్యనగరం మొత్తం కూడా గణేష్లలా కదులుతూ ముందుకు వెళ్తుంటే శోభాయమానంగా ఉంటుంది. అయితే గణేష్ నిమజ్జనానికి సంబంధించి కూడా కొన్ని రూల్స్ పాటించాల్సి ఉంటుంది. అవి వాటికి సంబంధించి కూడా చాలా మందికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అయితే గణేష్ నిమజ్జనం ఎందుకు చేస్తారు అనేది తెలియదు చాలా మందికి. తెలియనప్పటికీ కూడా ఇదొక ప్రాసెస్. మనం ప్రతి ఏటా గణేష్ కి పూజ చేసుకుంటాము. 9 రోజులు నవరాత్రులు అయిపోయిన తర్వాత ఆయన నిమజ్జనం చేయాలి, ఇంతవరకే తెలుసు. మీ ద్వారా ఎందుకు నిమజ్జనం చేస్తాము అనే విషయం కూడా ఒకసారి చెప్పండి. అసలు గణేష ఆరాధనలోని ఆంతర్యాన్ని మనం ఒకసారి గమనిస్తే, ఇందాక నేను ధ్యాన శ్లోకంలో చెప్పినట్టు శుక్ల అంబరధరం విష్ణు. శుక్ల అంటే తెలుపు అని, అంబరం అంటే ఆకాశం అనే అర్థం ఉంది, వస్త్రం అనే అర్థం ఉంది. ధరం అంటే ధరించినవాడు, తెల్లని వస్త్రాన్ని ధరించినవాడు అని. విష్ణు అంటే వెష్టే వ్యాపోతి ఇది విష్ణు అని, అందరిలో వ్యాపించి ఉన్నవాడు అని విష్ణువు యొక్క అర్థాన్ని చెప్తే, అలా మీరు గణేశుణ్ణి ప్రార్థిస్తూ విష్ణువుని ఎందుకండి తెలుసుకున్నారు అంటే, ఆ విష్ణువు యొక్క స్వరూపమే గణపతి. ఎలా అంటే, అంబరం అంటే ఆకాశం. ఈ సకల చరాచర సృష్టి వచ్చింది శబ్దాత్ వ్యోమతత ససర్జత విభో స్పర్శం తధామారుతం అంటాడు నారాయణీయంలో. బిగ్ బ్యాంగ్ థియరీ కూడా అదే చెప్తోంది. ఒక పెద్ద శబ్దం వచ్చింది, ఆ శబ్దం నుంచి సకల చరాచర సృష్టి ఏర్పడింది. కాబట్టి మొట్టమొదటి దాంట్లో ఈ సకల చరాచర సృష్టికి మూలము ఆ స్వామి అని చెబుతూ, ఆయన చతుర్భుజం, 4 భుజాలు. ఏమిటి ఈ సృష్టికి, ఈ కాలానికి 4 భుజాలు ఏమిటి అంటే, రోజు, మాసము, పక్షము, సంవత్సరం. ఈ 4 ఆయన యొక్క 4 భుజాలు. అంటే కాలస్వరూపమే భగవంతుడు గణపతి. మరి శశివర్ణం, శశి అంటే కుందేలు, తెలుపు అని అర్థంగా ఉంది. శశి అంటే ఇక్కడ కుందేలు. వర్ణం అంటే స్వభావం. కుందేలు స్వభావం ఏంటంటే 2 కాళ్ళు గాల్లో పెడుతుంది, 2 కాళ్ళు భూమి మీద పెట్టి నడుస్తుంది, పరిగెత్తుతుంది. అలానే ఈ సంవత్సరానికి 2 అయనాలు, మాసానికి 2 పక్షాలు, రోజుకు పగలు రాత్రి. అంటే కాలస్వరూపాన్ని వర్ణిస్తూ, మరి ఈ కాలంలో ఆయన వినాయకుడు, నాయతీతి నాయక అని, తాను నడుస్తూ నడుగులని నడిపించేవాడు. అసలు విఘ్నము అంటే అర్థము కాలోయం విఘ్న అని, కాలమే విఘ్నం. టైం బాగాలేదంటుంటాం కదా మనం. ఈ టైం బాగుండాలంటే ఏం చేయాలి అంటే, ప్రసన్న వదనం ధ్యాయేత్. ఎప్పుడూ నీకు ప్రశాంతతను అందిస్తూ, నీ ఆలోచనను సక్రమంగా ఉంచుతూ నిన్ను ముందుకు నడిపించేటువంటి నాయకుడిని నువ్వు ఆశ్రయించగలిగితే సర్వ విఘ్నోపశాంతే. ఎవరికైనా ఏం కావాలి అంటే, ఒక కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు, పిల్ల పెళ్లి చేద్దాం అనుకున్నాడు, ఇల్లు కడదాం అనుకుంటున్నాడు, పరీక్షకు ప్రిపేర్ అయ్దాం ఇలా అనేకమైనటువంటి సంకల్పాలతో ఈ కాలంలో ప్రతివాడు నడుస్తూ ఉన్నాడు. ఇలా నడుస్తున్న వాడికి ఏమిటి విఘ్నము అంటే, కాలమే విఘ్నం. వాయుధరంబులై ఎగసి వాయువశంబులై ఎగసి వారిధరంబులు మింట పాయుచు కూడుచు నుండు కైవడిన్ ప్రపంచము సర్వము కాలతంత్రమై కూడుచు పాయుచు నుండు ఒక భంగి చరించదు కాలము విచిత్రము దుస్తరమెట్టివారికి అంటాడు భీష్ముడు ధర్మరాజుతో భాగవతంలో. ఎందుక బాధపడతావు నువ్వు? అన్నిటికీ కారణం కాలమే. అలానే హనుమంతుడు అశోకవనంలో ఉన్న సీతను చూసి, మాన్యాగురు వినీతస్య లక్ష్మణస్య గురు ప్రియ ఇది సీతాపి దుఃఖార్త కాలోహి దొరతిక్రమ అంటాడు. అరే, రామచంద్రమూర్తి భార్య లక్ష్మణుని వదినైనటువంటి సీతమ్మే ఇలా ఈ అశోకవనంలో చెట్టు కింద కూర్చొని శోకిస్తోంది అంటే, కాలం ఎంత విచిత్రమైంది.
ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే మన చేతిలో మన నియంత్రణలో లేనిది కాలం. ఈ కాలంలో వచ్చేటువంటి ప్రతికూలాలన్నింటినీ ఆనుకూల్యంగా మార్చుకుంటూ అద్భుతమైన విజయాన్ని సాధించాలని నువ్వు అనుకుంటే ఈ గణేశ నవరాత్రులను భక్తి శ్రద్ధలతో జరుపుకొని అయిన తరువాత ఈ చతుర్దశి నాడు ఆ వినాయక ప్రతిమను నీటిలో నిమజ్జనం చెయ్యి. ఎందుకు చెయ్యాలి అంటే భారతీయ జీవన విధానం అంతా ఎప్పుడూ కూడా నీ లక్ష్యాన్ని మర్చిపోకుండా నీ జీవితాన్ని గడపమని చెప్తుంటా. నువ్వు ఈ ఉపాధిలోకి వచ్చావు, మానవ శరీరంలోకి వచ్చావు. ఎలా వచ్చావు? ఎవ్వడెవ్వడివాడో ఈ జీవుడు, కడకు ఎవ్వరికి ఏమోనో ఈ జీవుడు, ఎందరికి కొడుకుగాడి ఈ జీవుడు, కడకు ఎందరికి తోబుట్టడి ఈ జీవుడు. పూర్వజన్మలో నువ్వు చేసుకున్న ప్రారబ్ధ సంచిత ఆగమ కర్మలను అనుసరించి నీకు ఈ దేహం దొరికింది. ఈ దేహం నుంచి నువ్వు ఎక్కడికి వెళ్తావో నీకు తెలియదు. ఈ సత్యాన్ని నువ్వు గుర్తించాలి అంటే పృథ్వీతత్వంలో పంచతన్మాత్రలు ఉంటాయి. శబ్ద స్పర్శ రూపరసగంధములు అనబడేటువంటి 5 తన్మాత్రలే నీ అన్ని అనుభూతులకు కారణం. నువ్వు వాసన చూస్తున్నావు ముక్కు ద్వారా, శబ్దం వింటున్నావు చెవి ద్వారా, దృశ్యాన్ని చూస్తున్నావు కన్ను ద్వారా, స్పర్శ చర్మం ద్వారా తెలుస్తుంది. ఇలా ఈ పంచతన్మాత్రలు కేవలం పృథ్వీతత్వానికి ఉంటాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే శబ్దం. శబ్దాత్ వ్యోమత ససర్జత విభో స్పర్శం తథా మారుతం తస్మాద్ రూపమహో మహోధ తోయం గంధంచ మహీం అని ఏవం మాధవ పూర్వపూర్వ కలనాత్ ఆద్యాద్య ధర్మాన్వితం భూతగ్రామమిమం త్వమేవ భగవన్ ప్రాకాశయస్తామసాత్. తామసాహంకారం నుంచి ఈ సకల చరాచర సృష్టి పంచతన్మాత్రలతో ఏర్పడి శబ్దం నుంచి స్పర్శ, శబ్దం నుంచి స్పర్శ నుంచి రూపము, రూపం నుంచి రసము, రసం నుంచి గంధం, ఇవన్నీ కూడా ఈ దేహంలో ఉంటాయి. అందుకే గణపతి పృథ్వీతత్వానికి నిదర్శనం. ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ నువ్వు ఎటు వెళ్ళాలి అంటే ఆకాశతత్వం వైపుకి వెళ్ళాలి. అంటే జలము, అక్కడి నుంచి రూపము, రసము, శబ్దం. ఇలా ఏ ఈశ్వర తత్వాన్ని అయితే నువ్వు గణేశ రూపంలో కాలంలో వచ్చే విఘ్నాలన్నింటినీ ఎదుర్కొంటూ వాటిని అధిగమిస్తూ ముందుకు సాగాలన్న ఆలోచనతో ఇంతకాలం పూజించావో దాన్ని మళ్ళీ పృథ్వీతత్వం నుంచి జలతత్వంలో కలిపోయి అక్కడి నుంచి నీ లక్ష్యం ఏమిటి అంటే అద్భుతమైనటువంటి పరమాత్మను చేరుకోవటమే. జహా కర్మసే భాగ్య బదలతా శ్రమనిష్ఠా కళ్యాణి హై, త్యాగ ఔర్ తపకి గాథాయేం గాతీ కవికి వాణి హై, జీవన కా ఆదర్శ జహా పరమేశ్వరు కా ధామ హై. భారతీయతను భారతీయుణ్ణి అలా నిర్వచిస్తుందంటే కర్మ అతని యొక్క అధికారం, చెయ్యాలి, అంతేగాని ఫలాన్ని ఆశించద్దు. అందుకే జహా కర్మసే భాగ్య బదలతా, నీ భాగ్యం అంతా కూడా నీ కర్మాచరణ ద్వారా పోతుంది. త్యాగోరు తపకి గాథాయం గాతి కవికి వాణి హై. ఇక్కడ ఉన్న కవులంతా కూడా త్యాగం గురించి, అర్పణ భావన గురించి, దేశభక్తి గురించి చెబుతారు. ఆఖరికి ప్రతివాడి యొక్క ఆలోచన ఏమిటి అంటే పరమేశ్వరుణ్ణి చేరుకోవటమే. అంత అద్భుతమైన తత్వాన్ని దీనిలో ఇమిడ్చి ఈ గణేశ నిమజ్జన కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఇప్పటిదాకా జై జై గణేశ, జై జై గణేశ అన్న మనం ఇవాళతో బై బై గణేశ, బై బై గణేశ అంటూ ఏ ఈశ్వర తత్వాన్నైతే ఇంతకాలము భక్తి శ్రద్ధలతో నువ్వు ఆరాధన చేశావో దాన్ని అనునిత్యము జ్ఞాపకం చేసుకుంటందుకే ప్రసన్న వదనం ధ్యాయేత్ అన్నాడు. ధ్యాయేత్ అంటే ధ్యాయిస్తూనే ఉండాలి ఎప్పుడు, అంతేగాని ఇవాళ చేసాం మరిచిపోవని కాదు. అప్పుడే నీకు సుఖము, శాంతి అన్నీ లభించి కాలంలో నువ్వు ఎదుర్కొనే విఘ్నాలన్నీ కూడా అంతర్ధానమైపోతాయి అన్నదే మనం ఇప్పుడు చెప్పుకున్న శ్లోకం యొక్క అర్థము, గణేశ నిమజ్జనంలోని పరమార్థం. ఓకే, అయితే ఇంకా గణేష్ నిమజ్జనానికి సంబంధించిన విశేషాలు మాట్లాడదాం.